ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజ్యాంగాన్ని రక్షించాలన్నారు మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు. కేంద్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగం అమలు పరిచిన దినోత్సవం సందర్భంగా అంబర్పేట శ్రీ రమణ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు విహెచ్. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ ను అవహేళన చేస్తూ మాట్లాడారని, అది సరైన పద్దతి కాదని ఆయన తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంతకుముందు ఇది బ్రిటిష్ రాజ్యాంగం నడిచేది. మన దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలను, అన్ని మతాలను, పేదవారు, వరకు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ఆ రోజులలో కడుపు కాలినవాడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినటువంటి నాయకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కరే రాజ్యాంగం రాయాలని ఆలోచన చేసి వారితో రాపించిన 1949 నవంబర్ రోజు రాజ్యాంగం అమలైంది భారతదేశంలో. అందుకే ఈ కాన్స్టిట్యూషన్ కూడా ప్రజెంట్ ప్రభుత్వం అంబేద్కర్ ఆలోచనలో కూడా మార్పు, ఆయన చేసిన విధానాలకు వ్యతిరేకంగా జరుగుతుంది. కానీ ప్రతి పౌరుడు కూడా, ప్రతి స్త్రీ కూడా రాజ్యాంగం అమలు చేసినటువంటి అంబేద్కర్ను మరవకుండా ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం అంబేద్కర్ను కూడా అవమానం చేస్తున్నారు. పార్లమెంట్లో అమిత్ షా ఏమంటాడంటే అంబేద్కర్ 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 6 సార్లని, ఈయన పూజ చేస్తే ఏమైంది, భగవంతుని పూజ చేసినా దేవుని పూజ చేస్తే మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం, అది ఎంత పెద్ద అవమానం అంటే అంబేద్కర్ గారికి. రాజ్యాంగం రాసిన ప్రతి పేదవాడు కూడా, ప్రతి పేదవాడి ఉదయంలో ఒక భగవంతుడుగా అంబేద్కర్ నిలిచినాడు. కానీ ఆ రాజ్యాంగాన్ని అవమానం చేస్తూ, అంబేద్కర్ని అవమానం చేస్తూ గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.